హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు సుధామాధురి క్రియేషన్స్. చూస్తున్నారుగా స్క్రీన్ మీద 1000 పిల్లర్ టెంపుల్కి వెళ్ళామన్నమాట. ఒక ట్రిప్ ప్లాన్ చేసాం. యాక్చువల్గా ఫ్యామిలీ మొత్తం ప్లాన్ చేసామన్నమాట. మా ఫ్యామిలీలో ఆల్మోస్ట్ ఒక 20 to 25 30 మెంబర్స్ వరకు ఉంటారు పిల్లలతో కలిపి. సో అందరము ప్లాన్ చేసాము. ఆ ప్లాన్ ఎక్కడి నుంచి చేసాము అనేది ఒక స్క్రీన్ షాట్, ఒక స్క్రీన్ రికార్డర్ మీకు పెడతాను చూడండి. ఆల్మోస్ట్ 3rd జూలైకి అలా స్టార్ట్ చేసాం మేము వెళ్ళాలని చెప్పేసి. చాలా 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 డిస్కషన్స్ అయ్యాయి అన్నమాట. మా ఫ్యామిలీ అంతా చేసుకున్నాం, వెళ్దాం అందరం కలిసి కొంచెం హ్యాపీగా పీస్ఫుల్గా ఒక డే స్పెండ్ చేద్దామని చెప్పి. చాలామందికి కుదిరింది, కొంతమంది కుదరలేదు, కొంతమంది రావాలనుకున్నా రాలేకపోయారు. ఏదేమైనా కూడా మాకు ఫ్రీగా ఉంది, వెళ్ళాలి అని అనుకున్న వాళ్ళమైనా వెళ్దామని చెప్పేసి లాస్ట్ వెన్స్డే వెళ్ళామన్నమాట మొన్న. సో చూడండి, ఇంకా స్టార్ట్ అయిపోయాం. నల్గొండ నుంచి వీడియో అయితే క్యాప్చర్ చేయలేదు. గూడెం అంటే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడి నుంచి ఎవరెవరము అయితే స్టార్ట్ అవుదాం అనుకున్నామో అందరం స్టార్ట్ అయిపోయి అక్కడి నుంచి చిన్న క్లిప్ స్టార్ట్ చేశాను అనమాట. ఇదే మా కార్లో అయితే అక్క, నేను, చిన్న క్యూటీ ఉంది కదా సోనా, డాడీ అండ్ అన్నయ్య మేము వెళ్తున్నాం మా కార్లో. ఇంకా మన ట్రిప్ స్టార్ట్ చేసేద్దాం. అండ్ మా ముందు ఒక కార్ నేను జూమ్ చేస్తున్నా చూడండి స్క్రీన్ మీద. ఆ కార్లో ఎవరంటే మామయ్య, అత్తమ్మ, పెద్దమ్మ, మమ్మీ వీళ్ళు ఉన్నారనమాట. వీళ్ళ నలుగురు ఇంకా డ్రైవర్. సో మేము స్టార్ట్ అయిపోయాం. సో ఎంత బాగుందో వెదర్ స్క్రీన్ మీద కనిపిస్తుంటుంది మీకు. సో మీరు కూడా ఎంజాయ్ చేస్తారని అదంతా పెట్టాను, ట్రావెల్ వీడియో కూడా. అండ్ ఇక్కడ మేము లాస్ట్ టైం కరుణాపురం వెళ్ళినప్పుడు ఒక దగ్గర ఆగి పిక్స్ దిగాము. ఆ వ్లాగ్ మీకు ఇంకా రాలేదు, సారీ. నేను ఆ వ్లాగ్ కూడా దీని వెంట పెట్టడానికి ట్రై చేస్తాను. ఈ వ్లాగ్ తర్వాత ఆ వ్లాగ్ కూడా పోస్ట్ చేస్తాను. అక్కడ ఆగి ఉండే అనమాట. అక్కడ మంచి పిక్స్ వచ్చి ఉండే మాకు. సో ఆరెంజ్ ఫ్లవర్స్, ఆ గ్రీనరీ అంతా అందంగా అనిపించి సో అక్కడ ఆగి దిగాము. అండ్ లెట్స్ స్టార్ట్ ద వరంగల్ ట్రిప్. వరంగల్కి ఎంటర్ అయిపోయాము ఇప్పుడు. సో వరంగల్కి నేను ఎప్పుడూ వెళ్ళలేదు. లాస్ట్ మొన్న కరుణాపురం వెళ్ళినప్పుడు చూడడమే అనమాట. వరంగల్ గురించి కూడా నాకు పెద్దగా తెలీదు. సో వెళ్ళాక నాకైతే చాలా నచ్చింది. వరంగల్లో ఉన్న కొన్ని బ్యూటీస్, అక్కడున్న ఆ పెయింటింగ్స్, అదంతా చాలా నచ్చింది. మేము వెళ్ళింది యాక్చువల్గా 1000 పిల్లర్ టెంపుల్కి కదా. ఆ టెంపుల్ అయితే అసలు మ్యాజికల్ అనిపించింది. ఇలాంటి హిస్టారికల్ ప్లేసెస్ ఇవన్నీ చాలా బాగా అనిపిస్తాయి కదా చూస్తున్నప్పుడు. అండ్ ఈ బ్రిడ్జ్ కింద, ఫ్లైఓవర్స్ కింద ఈ పెయింటింగ్స్ కానీ, అంటే వరంగల్ ఏంటి అనేది మనకి పోర్ట్రే చేస్తూ ఆ పెయింటింగ్స్ అవన్నీ చాలా బాగా అనిపించాయి అనమాట. సో మీరు కూడా చూస్తారు, హ్యాపీ అవుతారని అంత రికార్డ్ చేశాను. అండ్ వరంగల్లో నాకు కొన్ని మంచి కనిపించిన ప్లేసెస్ని క్యాప్చర్ చేయగలిగిన వాటిని నేను వీడియోలో పెట్టాను, చూడండి మిస్ అవ్వకుండా వీడియోని. I made it pretty far, all things considered. Thanks for your applause. Still every time I close the door and another won't open, I get this panic that my life is now on pause. The dark gets cleared, the board's been cleaned, there's nothing left on my screen. The plate is empty, so it seems. Now is the time to ask, okay, what's next? This was fun while it lasted, nothing comes till you ask it. So I'd really like to know what's next. Around the corner, down the street, whatever's meant for me to meet, I'm waiting for it anxiously. So tell me please, what's next? Silently it's haunting me and I'd like it to go. See, I could be 103 and still moving slow, full of promise and potential till my eyes finally close. But I got time, got years and years, work to do, but I got fears and there's a ringing in my
still I gotta ask, okay, what's next? This was fun while it lasted, nothing comes till you ask it, so I'd really like to know what's next. Around the corner, down the street, whatever's meant for me to meet, I'm waiting for it anxiously, so tell me please, what's next? What's next? What's next? The future's out of focus. What's next? What's next? Just tell me it's not hopeless. What's next? What's next? Just tell me it's not hopeless. What's next? I made it pretty far, all things considered. Thanks for your applause. Still every time I close the door and another won't open, I get this panic that my life is now on pause. The dark gets cleared, the board's been cleaned, there's nothing left on my screen. The plate is empty, so it seems. Now is the time to ask, okay, what's next? This was fun while it lasted, nothing comes till you ask it, so I'd really like to know what's next. Around the corner, down the street, whatever's meant for me to meet, I'm waiting for it anxiously, so tell me please, what's next? చూసేసారుగా ట్రై సిటీస్ బ్యూటీని. నాకు వీలైనంత వరకు క్యాప్చర్ చేశాను. చాలా నచ్చింది నాకు కూడా. మీరు కూడా చూసి హ్యాపీ అవుతారని చెప్పాను. అండ్ లాస్ట్ వాయిస్లో నేనేం చెప్పానంటే వరంగల్కి రావడం ఫస్ట్ టైం అని చెప్పా కదా. కాదు, యాక్చువల్గా నేను ఒకసారి వెళ్ళాను. నా కాలేజ్ టైంలో కాన్ఫరెన్స్ కోసం వెళ్ళాను వాగ్దేవి కాలేజ్కి. కానీ ఇదంతా చూడలేదన్నమాట. ఫ్రెండ్స్తో వెళ్తాం కాబట్టి ఆ మాటలు ముచ్చట్లు వాటితోనే సరిపోయింది. ఈసారి మంచిగా ట్రిప్ టూర్ కాబట్టి అంతా క్యాప్చర్ చేసుకుంటూ ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వెళ్ళాము. సో ఇదన్నమాట. అండ్ మనం ఇప్పుడు ఎంటర్ అయిపోయాం 1000 పిల్లర్ టెంపుల్లోకి. చాలా చాలా నచ్చింది గైస్. మీరు చూస్తే కూడా అందరూ చాలా మ్యాజికల్గా ఫీల్ అవుతారు. ఆ హిస్టరీ ఇంకా తెలుసుకుంటే ఇంకా బాగుంటుంది అనమాట. యాక్చువల్గా నేను ఆ హిస్టరీ అంతా తెలుసుకోలే. మేము వెళ్ళేసరికి 6:30 అయిపోయింది. చాలా లేట్గా స్టార్ట్ అయ్యాము. యాక్చువల్లీ మేము మా అమ్మమ్మ వాళ్ళు ఊరు వెళ్ళడానికి 3 అయిపోయింది అనమాట. మేము ముందు ప్రీ ప్లాన్డ్గా లేము. యాక్చువల్గా డిస్కషన్స్ అవుతున్నా కూడా ఎవరు క్లారిటీ ఇవ్వకపోవడం వల్ల మేము ఆ రోజు కూడా డ్యూటీ చేసుకొని, అంటే మార్నింగ్ రౌండ్స్ చేసుకొని ఆ తర్వాత పర్మిషన్ తీసుకొని స్టార్ట్ అవ్వాల్సి వచ్చింది. పర్మిషన్ తీసుకున్నాక కూడా మధ్యలో ఒక ఎమర్జెన్సీ వల్ల ఇంకా లేట్ అవ్వాల్సి వచ్చింది. సో ఏదైనా అనుకున్నాం వెళ్దాం, ఆల్రెడీ లీవ్ కూడా తీసుకున్నాం కదా అని చెప్పేసి స్టార్ట్ అయ్యాము. మేము అక్కడికి వెళ్ళేసరికి చీకటి అయిపోతుందని చాలా భయపడ్డాం అనమాట. కానీ అవ్వలేదు. లక్కీగా వెలుగుంది మంచిగా. మేము అదంతా టెంపుల్ అంతా ఎక్స్ప్లోర్ చేసేంతసేపు హ్యాపీగా ఉంది. వెదర్ అంతా వెలుగుతో కూల్గా ఉందన్నమాట. హ్యాపీగా ఎంజాయ్ చేసాం, చూసాము. సో మీరు కూడా చూడండి. నేను సపరేట్గా మళ్ళీ ఈ టెంపుల్ టూర్ అంతా పెడతాను. ఈ వ్లాగ్లో మీకు లైట్గా చూపిస్తాను అనమాట. అంతే. నేను వాక్ చేస్తూ కెమెరా పట్టుకున్నాను కాబట్టి కొంచెం అది స్టేబుల్గా లేదు, అడ్జస్ట్ చేసుకోండి. అండ్ వర్షం మూవీలో ఈ గుడిని మీరు చూసి ఉంటారు కదా. ఆ వర్షం మూవీలో మనకు కనిపించిన నంది అదంతా కనిపిస్తుంది ఇక్కడ, చూడండి మిస్ అవ్వకుండా. నేను నెక్స్ట్ వరంగల్ టెంపుల్ టూర్ పెడతా అని చెప్పాను కదా, అందులో అయితే మీకు క్లియర్గా చూపిస్తా. అండ్ ఇదే అనమాట. వీళ్ళందరం మేమందరం కలిసి వెళ్ళాము.
చాలా బాగుంది టెంపుల్ మీద అంటే పిల్లర్స్ 1000 పిల్లర్స్ కదా, పిల్లర్స్ మీద నెంబరింగ్ కూడా ఉంది కొన్ని దగ్గర. ఇది ఎన్నో నెంబర్ ఆఫ్ పిల్లర్ అని చెప్పి. I made it pretty far, all things considered. Thanks for your applause. Still every time I close the door and another. అండ్ ఒక 1 అవర్లో ఈ టెంపుల్ అంతా ఎక్స్ప్లోర్ చేసి లోపల ఆ రోజు తొలి ఏకాదశి అనమాట. మొహరం అండ్ తొలి ఏకాదశి ఎట్ ఏ టైం ఆ రోజు ఉండే హాలిడే ఉండే అనమాట. సో ఆ రోజు అందరూ గుడికి రావడం, పూజ చేసుకోవడం అది కూడా జరిగింది. ఇంకా మామయ్య వాళ్ళు కూడా వెళ్ళి మొక్కుకోవడం జరిగింది. మామయ్య వాళ్ళు హిందూస్ కాబట్టి. అండ్ ఇక్కడ మా మర్దలు మాట్లాడతారు, వినండి. లైక్ చేసుకొని, సబ్స్క్రైబ్ చేసుకొని, కామెంట్ చేసుకోండి. బాయ్ బాయ్. నువ్వు చెప్పు సోనా. లైక్ చేసుకొని, సబ్స్క్రైబ్ చేసుకొని, బాయ్ బాయ్. చూసారుగా నా ఛానల్కి వాళ్ళు అలా చెప్తున్నారనమాట, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పి. సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకా రిటర్న్ అయిపోయాం. యాక్చువల్గా గుడికి వెళ్ళాక నెక్స్ట్ భద్రకాళి టెంపుల్ కూడా ఎక్స్ప్లోర్ చేసాము. అది నేను క్యాప్చర్ చేయలేదు, కానీ బాగుండే ఆ టెంపుల్ కూడా చాలా నచ్చింది. అండ్ వెళ్ళే దారిలో డిన్నర్ కోసం ఆగామన్నమాట. చాలా వెతికాం లోకల్లో, అండ్ ఆ ట్రాఫిక్లో ఆగడానికి అవ్వలేదు. సో అవుట్కట్స్కి వచ్చాక కరుణాపురం నుంచి స్టేషన్ గన్పూర్ మధ్యలో ఈ రిసార్ట్ ఒకటి ఉంది, రెస్టారెంట్ కమ్ రిసార్ట్, ఎల్పి రిసార్ట్ అని చెప్పేసి. అక్కడ ఆగాము. చూడండి ప్లేస్ అయితే ఎంత బాగుందో. ఫుడ్ కూడా నాట్ బ్యాడ్, చాలా బాగుంది, మంచిగా ఉంది. వితౌట్ స్పైస్ అంతా చాలా బాగుంది, చిన్నపిల్లలు కూడా తినేలాగా. అండ్ ప్లేస్ కూడా చాలా బాగుంది. మేమైతే ఇక్కడ బయట కూర్చొని తిన్నామన్నమాట. వాళ్ళు చెప్పారు లోపల కూర్చోండి అని చెప్పి, కానీ మాకు ఈ బయట ఈ నేచర్తో కలిసి కూర్చొని తినాలనిపించింది. సో మీరు ఎప్పుడైనా అటు పక్క వెళ్తే ఈ ఎల్పి రిసార్ట్లో ట్రై చేయండి, మీకు కూడా హెల్ప్ అవుతుందని చెప్తున్నా. బాగుంది, ఫుడ్ బాగుంది, అండ్ ప్లేస్ కూడా బాగుంది. స్టేయింగ్ కోసం రూమ్స్ కూడా ఉన్నాయి అట్లా స్టే చేయడానికి అక్కడ. సో అది కూడా కనుక్కోవచ్చు మీరు. అండ్ ఇక్కడ బిర్యానీ ఆర్డర్ చేసుకున్నాం అనమాట. బిర్యానీ వాళ్ళు కాంప్లిమెంట్గా స్వీట్ కూడా, మనకు డెజర్ట్ కూడా ఇచ్చారు, డబుల్ కా మీఠా. సో అన్నీ తినేసి హ్యాపీగా రిటర్న్ అయిపోయాము. ఓన్లీ డ్రైవ్ చేసే వాళ్ళు తప్పితే అందరం హ్యాపీగా స్లీప్ కూడా వేసామన్నమాట. అండ్ సేఫ్గా హ్యాపీగా ఇంటికి రీచ్ అయిపోయాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో టిల్ ద ఎండ్. Please do subscribe, comment, share and like. Thank you. Bye bye.